నమస్తే మిత్రాని. ఈరోజు మనం కెంచినగుడ్డ గ్రామంలో ఉన్న శ్రీ వసుధేంద్ర వారి బృందావనంలో ఉన్నాము. ఇది బళ్ళారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకులో ఉన్న కెంచినగుడ్డ గ్రామంలో ఉంది. ఈ వీడియోలో ఈ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ వసుధేంద్ర తీర్థుల వారు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం యొక్క 23వ మఠాధీశులు. 1746లో శ్రీ వదేంద్ర తీర్థుల వారు శ్రీ వసుధేంద్ర తీర్థులకు సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు. శ్రీ వసుధేంద్ర తీర్థుల వారు మంత్రాలయంలో జపం, ఉపన్యాసాలు మరియు శిష్యులకు పాఠాలు చెప్పి వసించేవారు. ఆయన కాలంలో మంత్రాలయ గ్రామానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆదోని నిర్వాహకుడైన నవాబ్ సఫ్దర్జంగ్ బహదూర్ నిర్వహించేవారు. ఈ సమయంలో కృతిగిరి హక్కులు బ్రిటిష్ సర్కారు చేతికి వెళ్ళాయి. శ్రీ తీర్థుల వారు అధికారులతో మాట్లాడి వాటిని మంత్రాలయ మఠానికి తిరిగి పొందించారు. పాలేగారైన రామభూపాల శ్రీ తీర్థుల వారికి సోమనహళ్ళి అనే గ్రామాన్ని దానం చేశారు. శ్రీ వసుధేంద్ర తీర్థుల వారు ఆశ్వీజ కృష్ణ సప్తమి నాడు పరమాత్మునిలోకి కలిసిపోయారు. వారి బృందావనం అందమైన తుంగభద్ర నదీ తీరంలో ఉన్న కెంచినగుడ్డ గ్రామం సిరుగుప్ప తాలూకు బళ్ళారి జిల్లా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే విజయనగర సామ్రాజ్యం కాలంలో ఉపయోగించిన నాణ్యాలు ఈ స్థలంలో ముద్రించబడేవి. ఇది మనకు చరిత్ర చెబుతోంది.